నమస్తే రైతన్నలు. మనం గౌరారం విలేజ్, గాంధారి మండలం, కామారెడ్డి డిస్టిక్. మన రాలో వరి నాటేషన్ మిషన్ తీసుకున్న రైతన్న దగ్గర ఉన్నాం. ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉందా, ఎట్లుంది, హ్యాపీగా ఉన్నాడా, లేదంటే ఏమైనా ఇబ్బందులు అవుతుందా అనేది మన మాటలో తెలుసుకున్నాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు కందకత్త సాయిలు. కందకత్త సాయిలు. ఓకే. రాలో వరి నాటేషన్ మిషన్ ఎన్ని రోజులు అవుతుంది తీసుకొని? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు అయిపోయింది, అంటే 4 పంటలు అయిపోయింది. 4 పంటలు అయిపోయింది. ఓకే. ఎందుకు తీసుకోవడం జరిగింది? ఈ లేబరు బాగా ఇబ్బంది పెడుతుర్రు. ఒక ఎకరాన 4,000 5,000 కూలీలు కూలీలోళ్ళు తీసుకుంటారు లేబర్కు. అందుకని ఇక రేపు ఫ్యూచర్లో మనకి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో రాళ్ళ మిషన్ తీసుకున్నాం. ఓకే. ఇది తీసుకోవడం వల్ల నీకు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇప్పుడు పొలం అయితే నాటేషన్ నుంచి బాగానే పండుతుంది, బాగానే ఉంది. ఇప్పుడు మేము ఉన్నది కూడా మా చేనే, ఇది బాగానే ఉంది. ఏమన్నా రెంట్కి ఎట్లా నాటేసినాము, 10 ఎకరాలు నాటేసి. ఓకే. ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇప్పుడు చాలా మంది రైతు వాళ్ళు భయపడుతున్నారు, ఏంటంటే నాటేషన్ మిషన్ ఫెయిలియర్ ఆ నారు రిస్క్, ఆ నాటేయడానికి రాదని చెప్పి. ఏం చెప్తారు? నారు పోయడము, పేపర్ తీసుకొచ్చి పేపర్ మీద వేస్తే కంపెనీ వాళ్ళు వస్తారు, వాళ్ళు చూపిస్తారు. ఒక 4 ఉంటే కూడా ఒక 10 ఎకరాల నారు మడి పోసుకోవచ్చు. ఓకే. ఈజీగా ఉంది. పేపర్ మీద పోసుడు అంతేం తక్లీఫ్ లేదు. ఓకే. అంతే. మనం నాటేస్తున్నామంటే ఒక మనిషి వెనక నారు అందిస్తే కూడా రోజుకో 2-3 ఎకరాలు నాటేసుకోవచ్చు. వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది కంపెనీ? సర్వీస్ అంటే మనకు బండి తీసుకున్న నుంచి ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ చిన్నవి వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి మన పొలం దగ్గరనే చేసిపోతున్నారు. ఫోన్ చేయగానే రెస్పాన్స్ అవుతుందా? కంపెనీ వాళ్ళు ఫోన్ చేయగానే రెస్పాన్స్ అవుతున్నారు. మనకు వచ్చి ఏదన్నా ఉంటే రిపేరు చేసిపోతుంది. చాలా మంది ఏమంటున్నారంటే మిషన్ తీసుకోవాలంటే నారు వేయడం ఇబ్బంది, నాటేయడం ఇబ్బంది అని భయపడుతున్నారు. ఎవరు ముందుకు రావట్లేదు. వాళ్ళకు మీరు చెప్పే సూచనలు ఏంటి? నారు వేయడం అంటూ ఏమి దాంట్లో ఇబ్బంది ఏం లేదు. 1 కేజీ పేపర్ ఉంటే 1 ఎకరంకు సరిపోతుంది. 10 కిలోలు తెస్తే 10 ఎకరాలకు సరిపోతుంది. 4 కూలోళ్ళు వచ్చారనుకో ఒక 10 ఎకరాల నారు పోసేస్తున్నాము. ఇబ్బంది ఏం లేదు. నాటేసేటప్పుడు కూలోళ్ళు అవసరం లేదు. నాటేసేటప్పుడు ఒక మనిషి ఉంటే ఒక 2-3 ఎకరాలు వేసుకోవస్తుంది ఒక రోజులో. ఓకే. అది బాగానే ఉంది వేసుకునడం. రైతు వాళ్ళకి ఇచ్చే సూచనలు? రైతు ఇక కూలోళ్ళతో ఇబ్బంది పడేటోళ్ళు మిషన్ తెచ్చుకుంటే చాలా బాగుంది. నేనైతే ఇప్పుడు 4 పంటలు అయిపోయినాయి. నేను నాటేస్తున్నా, నాకైతే చాలా బాగుంది. దిగుబడి ఎట్లుంది? దిగుబడి ఇప్పుడు బాగానే ఉంది. ఇది ఏంది, నేను ఉన్న పొలము వరిది, మాదే పొలము, చాలా బాగానే ఉంది. ఓకే. దిగుబడి ఏం తగ్గట్లేదు. మనుషులు వేసిన దానికి దీనికి దిగుబడి ఎట్లా వస్తుంది? మనుషులు వేసిన దానికంటే ఇది చిక్కగా పడుతుంది కాబట్టి 1-2 బస్తాలు ఎక్కువ వస్తుంది. 1-2 బస్తాలు ఎక్కువనే వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు 4 సీజన్లు వేసిన కాంచెల్లి అంతా ఎన్ని బస్తాల వరకు ఎక్కువ వచ్చింది? ఎవరీ సీజన్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఎకరాన 2-3 బస్తాలు ఎక్కువే ఉంటుంది. బాగానే ఉంది వరి అయితే. ఈ దంటు కూడా ఒక 40-50 పిలకలు ఉంది ఒక్కొక్క కుదురుకు. 40-50 ఉన్నాయా? ఉన్నాయి. ఓకే. ఈ సార్లు ఉండుట్లా బాగా దంటు వలుగుతున్నది. ఓకే.